హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఇప్పటి వరకు 8 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఇది 9th క్లాసు. అన్ని క్లాసెస్ కూడా మన అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. కావున అందరూ ఆ క్లాసెస్ చూడగలరు. ఇప్పుడు మనం 9th క్లాస్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ 9 జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా క్లాస్ 9లో గాసాబా ప్లస్ కాసాగు అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, దీన్నే మనం హెచ్సిఎఫ్ అని కూడా అంటాము. అదేవిధంగా కాసాగు కనిష్ట సామాన్య గుణిజం, దీన్ని ఎల్సిఎం అని అంటారు. ఇప్పుడు దీంట్లో ఈ రెండు తెలుసుకోవాలంటే ముందు భాజకం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి, ప్లస్ గుణిజం అనేది తెలుసుకోవాలి. భాజకం అంటే ఫ్యాక్టర్, దీన్నే కారణాంకం అని కూడా అంటారు. భాజకం అన్న కారణాంకం అన్న ఒకటే. ఇప్పుడు ఏ అనే సంఖ్య, బి అనే సంఖ్య, రెండు సంఖ్యలు తీసుకుందాం. ఏ అనే సంఖ్య బి అనే మరొక సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తే అంటే శేషం 0 రావాలి. ఆ విధంగా భాగించగలిగితే అప్పుడు బికు ఏను భాజకం అంటారు. అప్పుడు అదేవిధంగా అప్పుడు ఏమవుతుందంటే బి అనేది ఆటోమేటిక్గా ఏకు గుణిజం అవుతుంది. అంటే ఇక్కడే భాజకము ప్లస్ గుణిజం అనే రెండు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో హెచ్సిఎఫ్లో గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, అంటే ఈ భాజకం అనేది ఇక్కడ మనకు డెఫినేషన్ తెలియాలి. ఇక్కడ గుణిజం అంటే డెఫినేషన్ కావాలి. అంటే గుణిజం అంటే టేబుల్సే. రెండు గుణిజాలంటే 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10. ఈ విధంగా వీటిని ఏమంటారంటే రెండు యొక్క గుణిజాలు అంటారు. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే డివిజన్ ప్రకారం ఉంటాయి, అంటే పూర్తిగా ఏంటంటే నిశ్శేషంగా భాగించబడాలి. గుణిజం అంటే గుణకారం, మనకి అంటే ఇండైరెక్ట్గా గుణిజం అంటే గుణకారం అనమాట. రెండు గుణిజాలంటే రెండో ఎక్కంలో వచ్చాయి, మూడు గుణిజాలంటే మూడో ఎక్కంలో వచ్చాయి. ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనకి ఏదైనా భాజకం అంటే తెలిసింది, గుణిజం అంటే తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అనేది చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే మనం గరిష్ట సామాన్య భాజకం అంటారనమాట. ఇచ్చిన రెండు లేదా అంతకంటే సంఖ్యలు, మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే రెండు సంఖ్యలే అవసరం లేదు. 2 కానీ 3 కానీ 4 కానీ, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఇచ్చిన 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను ప్రతి దానిని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్యను హెచ్సిఎఫ్ అంటారు. అంటే ఇచ్చిన అన్ని సంఖ్యలను ఒక నెంబర్ భాగిస్తుంది, అంటే చాలా భాగిస్తాయి. వాటిలో ఉన్నటువంటి వాడిని హైయెస్ట్ దాన్ని తీసుకోవాలి, అంతే దాన్ని అటువంటి గరిష్ట సంఖ్యను ఏమంటారు? హెచ్సిఎఫ్ అంటారు. మరి ఇచ్చిన సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ను కనుక్కోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ప్రాసెస్ మొత్తం 2 రకాలు ఉన్నాయి. ఒకటి కారక విభజన పద్ధతి, దీన్నే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఇది ఈజీగా ఉంటుంది. ఇచ్చిన ప్రతి సంఖ్యను దాని యొక్క ప్రధాన భాజకాల లబ్ధంగా వ్రాసి, అంటే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి లబ్ధంగా రాయగలగాలి. ఆ ప్రధాన భాజకాల కనిష్ట ఘాతాంకాల లబ్ధాన్ని, అంటే దాని యొక్క ఘాతం అంటే దాని యొక్క పవర్ తక్కువగా ఉన్నదాన్ని తీసుకోవాలి. వాటన్నిటిని మల్టిప్లై చేస్తే అటువంటి లబ్ధాన్ని ఏమంటారంటే హెచ్సిఎఫ్ అంటారు. ఇది మనకి ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ అనేది అర్థం కాకపోయినా ప్రాబ్లం చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. రెండవది భాగాహార పద్ధతి. ఇది భాగాహారం పూర్తి పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా ఈ పద్ధతి కూడా చాలా బాగానే ఉంటుంది. ఇచ్చిన వాటిలో, అంటే ఇచ్చిన సంఖ్యలు ఉంటాయి కదా, 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి కదా, పెద్ద సంఖ్యను ఫస్ట్ తీసుకొని ఏం చేయాలి? చిన్న సంఖ్యలతో భాగించాలి. ఈ విధంగా చిన్న సంఖ్యలతో భాగిస్తూ 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 ఉంటే శేషం వస్తుందన్నమాట. ఆ విధంగా విభాజకాన్ని భాగిస్తే ఆ శేషాలతో వరుసగా వచ్చే శేషాలు ఉంటాయి, వాటి అన్నిటిని ఏంటంటే అనురూప భాజకాలను భాగిస్తూ ఈ విధంగా పోతే లాస్ట్కి శేషం 0 వస్తుంది. ఎక్కడైతే శేషం 0 వస్తుందో ఆ ఆఖరి భాజకమే దాని యొక్క హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఇది కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం అంటే చూద్దాం. ఎల్సిఎం అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఎల్సిఎం గురించి ఇప్పుడు చూద్దాము. రెండు దత్త సంఖ్యలలో, అంటే దత్త అంటే ఇచ్చినటువంటి సంఖ్యల్లో, రెండు ఇచ్చినటువంటి సంఖ్యల్లో ప్రతి దాని చేత నిశ్శేషంగా భావించబడే కనిష్ట సంఖ్యను మనం ఇందాక హెచ్సిఎం, హెచ్ అంటే హైయెస్ట్ కాబట్టి ఇక్కడ గరిష్ట సంఖ్యను అన్నాం. ఇక్కడ కనిష్ట సంఖ్యను, ఎల్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్, దీన్ని ఎల్సిఎం అంటారు, కాసాగు అంటారు, కనిష్ట సామాన్య గుణిజం. అంటే ప్రతి దాని చేత నిశ్శేషంగా భావించబడే కనిష్ట సంఖ్యను
ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం అని చెప్పి అంటాం అనమాట. దీనికి కూడా 2 పద్ధతులు ఉన్నాయి కానీ కారకాల విభజన పద్ధతి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇచ్చిన ప్రతి సంఖ్యను దాని ప్రధాన కారణాంకాల లబ్దంగా వ్రాసి, సేమ్ ఆడ కూడా ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసాము. అన్ని కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్దం అదే కావాల్సిన దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇది కూడా డెఫినేషన్ అనేది ప్రాసెస్ అనేది అర్థం కాకపోయినా ప్రాబ్లం చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. నోట్ చూద్దాం. 2 సంఖ్యల లబ్దం ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దీని మీద ఈజీగా లెక్కలు చేయొచ్చు. అంటే ఏబి అనే 2 సంఖ్యలు ఇచ్చాడనుకుంటే వాటి యొక్క లబ్దం ఏబి కావాలి అంటే ఆ ఏబిల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ను రెండింటిని గణిస్తే సరిపోతుంది. ఈ ఫార్ములా మీద ప్రాబ్లం ఎట్లా ఇస్తారంటే 3 అంశాలు ఉంటాయి. లబ్దం అనే దాంట్లో దీంట్లో 2 ఉంటాయి. ఏ ఉంటుంది, బి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏ కానీ బి కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇక్కడ మొత్తము 4 ఉంటాయి. ఈ 4 ఏవేని ఒక 3 ఇస్తాడు, ఇంకో దాన్ని కనుక్కోవాలి. అప్పుడు ఈ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనే ఫార్ములా ద్వారా మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. ఇంకోటి చూద్దాం. కోప్రైమ్స్ అంటే సహప్రధాన సంఖ్యలు. మన ప్రధాన సంఖ్యలు తెలుసు 2, 3, 5, 7, 11 ఈ విధంగా పోతే 1 to మనకి 50 వరకు 15 ప్రైమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా 1 to 100 వరకు 25 ప్రైమ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. అయితే దీంట్లో సహప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఇచ్చిన 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 కావాలి. వేరే సంఖ్య ఏది డివైడ్ చేయకూడదు. 1 తప్ప వేరేది ఏది డివైడ్ చేయకుండా ఉండాలి. అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 కావాలి. అప్పుడు అవి 2 సహప్రధాన సంఖ్యలు అనేవి అవుతాయి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, భిన్నాలు ఇచ్చాడు, ఫ్రాక్షన్. భిన్నాలు ఇచ్చినప్పుడు పైన లవం ఉంటుంది, కింద హారం అనేది ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలంటే భిన్నాల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే అంటే ఫస్ట్ లవాల హెచ్సిఎఫ్ పై నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, కింద హారాల హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అది బై ఇది చేస్తే వస్తుంది. ఇప్పుడు భిన్నాల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలన్నా కూడా అంతే. మనం లవాలు ఓన్లీ పై నెంబర్లు ఇలా అంటే లవాలు తీసుకుంటాం, న్యూమరేటర్స్, వాటికి ఎల్సిఎం విడిగా కనుక్కుంటాం. ఆ తర్వాత కింద ఉన్నటువంటి హారాలు డినామినేటర్స్ తీసుకుంటాం, వాటికి ఎల్సిఎం కనుక్కుంటాం. అది బై ఇది చేస్తే మనం ప్రాబ్లం ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా మనం ఎల్సిఎం అనుకోవచ్చు. మనం ఆల్రెడీ మొన్న ఒకసారి మనం ప్రాబ్లమ్స్లో కొన్ని ఫార్ములాస్ చెప్పినప్పుడు మనం అన్నిటి గురించి పూర్తిగా చేయలేదు. అయితే వీటిలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఆ ఫార్ములాస్ కూడా ఇప్పుడు చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్లో అవసరపడతాయి. చూద్దాం ఆ ఫార్ములాస్ ఏం చూద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1 ఎం ప్లస్ ఎన్. ఈ కింద ఉన్నటువంటి దాన్ని ఏని బేస్ భూమి అంటాం. ఈ పైన ఉన్నటువంటి వాటిని వీటిని ఘాతాంకాలు పవర్ అంటాం. ఘాతము లేదా ఘాతాంకం అంటాం, దీన్ని పవర్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని ఏ పవర్ ఎం అని చదువుతాం. ఏ అనేది బేసు, ఇక్కడ ఎం అనేది పవర్ అనమాట. ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఇక్కడ రెండింటికి భూములు సమానంగా ఉన్నాయి. ఏ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఒకటే ఈ రెండింటికి కలిపి ఒకటే భూమి రాసుకొని ఆ ఘాతాంకాలను కూడుకుంటే సరిపోతుంది. ఒకటే భూమి రాసి ఎం ప్లస్ ఎన్ రాస్తే సరిపోతుంది. అదే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈ విధంగా బై అన్నది వచ్చినప్పుడు రెండింటికి ఇక్కడ భూమి బేస్ అనేది ఏ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటే భూమి రాసుకొని ఎం మైనస్ ఎన్ రాస్తాం. ఇక్కడ కింద ఉన్నటువంటి ఎన్ పైకి వస్తే మైనస్ అవుతుంది, అందుకే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఉంటుంది. అదే పైన ఉన్న మొత్తం కూడా ఎన్ని ఉన్నా కూడా ప్లస్లు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఇట్లా ఎన్ని హోల్ పవర్స్ ఉన్నా కూడా ఆ పవర్స్ ఒక భూమి మాత్రం రాసుకొని మిగిలిన వాటిని అన్నిటిని మల్టిప్లై చేస్తే ఎం ఇంటూ ఎన్ రాయటం ఎంఎన్. ఇంకో పవర్ కూడా ఉంది ఎంఎన్, ఎల్ అనేది ఉందనుకోండి, ఎంఎన్ఎల్ పవర్ మూడింటిని మల్టిప్లై చేస్తే రాసిపోతుంది. ఏ సంఖ్య తీసుకున్నా దాని యొక్క పవర్ అనేది 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. ఓన్లీ ఏ అనే కాదు, ఎక్స్ పవర్ 0 తీసుకున్నా దాని వాల్యూ 1 అవుతుంది. 2 పవర్ 0 తీసుకున్నా కూడా దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ భూమి ఏదైనా ఉండని, భూమితో సంబంధం లేదు, పవర్ అనేది మాత్రం 0 అనేది ఉంటే దాని వాల్యూ 1 అనేది అవుతుంది. ఈ ఫార్ములాస్ కూడా మనం దీంట్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈ మనం మన ఫార్ములాస్లో చెప్పుకోలేదు. టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ చూసేటప్పుడు ఈ ఫార్ములాస్ కొద్దిగా నాకు కనపడ్డాయి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫార్ములాస్ ప్రకారము ఎల్సిఎం చెప్పుకున్నాం, మనం హెచ్సిఎఫ్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వీటి యొక్క రిలేషన్ చెప్పుకున్నాం. ఏ ఇంటూ బి ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఈ అన్ని ఫార్ములాస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒక 3 ప్రాబ్లమ్స్ చూద్దాము.
రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ 11, ఎల్సిఎం 693. ఆ సంఖ్యలలో ఒకటి 77 అయిన రెండవ సంఖ్య ఎంత? మనం అది చెప్పుకున్నప్పుడు చెప్పాము. మొత్తం 4 అంశాలు ఉంటాయి. 4గిట్లో 3 అంశాలు ఇస్తాడు. ఇంకొక అంశం కనుక్కోవాలి అని చెప్పాము. ఇక్కడ 2 సంఖ్యలు ఉంటాయి. ఒక సంఖ్య ఇచ్చాడు, రెండవ సంఖ్య కనుక్కోవాలి. దానికి అనుగుణంగా హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. ఫస్ట్ దీంట్లో ఇచ్చిన దాన్ని ఫస్ట్ మొదటి సంఖ్య అనుకుందాం. A = 77. రెండవ సంఖ్య మనం కనుక్కోవాలి. ఇక్కడ దాన్ని B అని అనుకుందాం. హెచ్సిఎఫ్ = 11 ఇచ్చాడు, ఎల్సిఎం = 693 ఇచ్చాడు. మనం ఇప్పుడు ఫార్ములా వేద్దాం. ఆల్రెడీ ఫార్ములా నేను చెప్పాను, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. దీని ప్రకారం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. A × B = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం. A అంటే 77 అని చెప్పి మనం రాసుకున్నాం. B అంటే తెలియదు, ఇది కనుక్కోవాలి కాబట్టి Bని Bగానే ఉంచుదాం. అంటే 77 × B = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే మనం 77 ఆల్రెడీ ఇక్కడ 11 ఇచ్చాడు, 11 రాసాము. ఎల్సిఎం 693 ఇచ్చాడు, నేను రాసుకున్నాము, ఇందాక రాసాము. ఈ B ఒకటి దేన్నైతే కనుక్కోవాలో దాన్ని ఒకదాన్ని సపరేట్గా ఈక్వాలిటీకి ఒక వన్ సైడ్ ఉంచేసి మిగిలిన వాటిని ఇటు తీసుకొని రావాలి. ఇక్కడ ఆల్రెడీ 11 × 693 ఉంది. ఇంటూ 77 ఇటు వస్తే బై 77 అవుతుంది. అప్పుడు 11 1 = 11, 11 7 పోతుంది. అప్పుడు అంటే 693/7 అయింది. ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే 7 9 = 63. ఇక్కడ 6 ఉంది, మళ్ళీ 63 అవుతుంది, మళ్ళీ 7 9 = 63. అంటే ఈ విధంగా రెండవ సంఖ్య B = 99. అంటే మొత్తం అంశాలు 4: A, B, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఈ నాలుగిట్లో ఏవేని 3 ఇస్తాడు. ఒకటి కనుక్కోవాలంటే ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ మెథడ్ ఫార్ములా. దీని ప్రకారం కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ రెండవ ప్రాబ్లం చూద్దాం. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 15:11 మరియు వాటి యొక్క హెచ్సిఎఫ్ 13 అయిన ఆ సంఖ్యలు ఇవే ఉంటాయి. ఆ రెండు సంఖ్యలు కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనకి రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు 15:x అని. నిష్పత్తి ఇచ్చినప్పుడు వెంటనే ఆ సంఖ్యలు ఏమనుకోవాలంటే ఎక్స్ అనేది దీని ఒక ఎక్స్తో మల్టిప్లై చేయండి, దీని ఒక ఎక్స్తో మల్టిప్లై చేయండి. అప్పుడు 15 × x 50x, 11 × x 11x అవుతుంది. అంటే మనం ఆ రెండు సంఖ్యల్ని ఆ నిష్పత్తి ప్రకారము 15x 11x అని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 15xకి 11xకి హెచ్సిఎఫ్ అనేది ఆటోమేటిక్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే దీన్ని ఎక్సే భావిస్తుంది, దీన్ని ఎక్సే భావిస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆటోమేటిక్ ఎక్స్ అవుతుంది. కానీ మనకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ = 13 ఇచ్చాడు, ఎక్స్ = 13. మనం ఆ నెంబర్స్ 15x అనుకున్నాం, 11x అనుకుందాం. ఎందుకు అనుకుంటే నిష్పత్తి ప్రకారము ఫస్ట్ 15 ఇచ్చాడు కాబట్టి 15x ఫస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ నిష్పత్తిలో రెండవ పదం 11 ఇచ్చాడు కాబట్టి ఇది 11x అవుతుంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు 13 అని. కాబట్టి 15x ఆ సంఖ్య అవుతుందన్నాం కదా. 15 × x, x అంటే 13, 15 × 13 195 ఫస్ట్ సంఖ్య అయింది. రెండోది 11x అనుకున్నాం. 11x అంటే 11 × x, x అంటే 13 కాబట్టి 11 × 13 143 అయింది. ఈ విధంగా మనం రెండు సంఖ్యల్ని మనం కనుక్కోవచ్చు. అంటే మొత్తం ఎల్సిఎం ప్రకారమే ఇక్కడ మనం మొత్తం ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మూడో ప్రాబ్లంలో చూస్తే 108, 288, 360 లా హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు. 108 ఒక నెంబర్ ఇచ్చాడు, 288 ఒకటి ఇచ్చాడు, 360 ఒకటి ఇచ్చాడు. వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనుకున్నాం, ఇంకోటి భాగాహార పద్ధతి అనుకున్నాం. అదే ఫ్యాక్టరైజేషన్ పద్ధతి చూస్తే ఫస్ట్ 108కి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయి అవి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 వీటిలోనే ఉండాలి. వీటినే ప్రధాన సంఖ్యలు అంటాం కాబట్టి ప్రధాన సంఖ్యలు రాసుకోవాలి. ఫస్ట్ దీన్ని 108ని 2 5s 10 పోతుంది, 5 రాసాము. 2 4s 8 పోతుంది. 2 × 54 రాసుకుంటాం. ఈ 2ని 2 ఇంతే ఉంచుతాం. ఈ 54ని 2 × 27 రాస్తాం. వీటికి వస్తే ఈ 2 ఇంతే ఉంటుంది, ఈ 2 ఇంతే ఉంటుంది. ఈ 27ని 3 9 27 కాబట్టి 3 × 9 రాస్తాం. ఈ 2 సేమ్, ఈ 3 కూడా ఇంతే. ఈ 9 ఒకదాన్ని 3 × 3 రాస్తాం. అంటే మొత్తం 2లు 2 × 2 రెండు ఉన్నాయి కాబట్టి 2² అని రాస్తాం. 1 2 రెండు ఉన్నాయి కాబట్టి పైన ఘాతం 2 రాస్తాం. అన్ని 3లే కాబట్టి ముందు 3 బేస్ రాసుకుంటాం. ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ పవర్ 3 రాసుకుంటాం. అంటే 2² × 2³ నెక్స్ట్ అదేవిధంగా 288 చూసినా కూడా
దీన్ని 2 1 జా 2, 2 4 జా 2 4 జా అంటే 2 × 144 రాస్తాం. ఈ 2 ఇంతే ఉంచుతాం. ఈ ఒక్క 144ని 272 జా 2 ఏళ్ళు 14, 2 రెళ్ళు 4 అంటే 72 వస్తుంది. 2 × 72 రాయొచ్చు దీన్ని. ఇప్పుడు ఈ 2 ఇంతే ఉంటుంది, ఈ 2 ఇంతే ఉంటుంది. ఈ ఒక్క 72ని 2 36లను రాసుకుంటాం. ఈ 36ని 2 1800లను రాసుకుంటాం. ఈ 18ని 2 9లను రాసుకుంటాం. ఈ 9ని 3 3 9 అని రాసుకుంటాం. ఇప్పుడు మొత్తం చూస్తే 2s మొత్తం ఎన్ని ఉన్నాయి చూసుకోండి. అన్నీ 2లే. 2 5 ఫస్ట్ బేస్ రాసుకుంటాం భూమి. ఎన్ని ఉన్నాయి లెక్క పెడతాం. 5 పవర్ 5 రాస్తాం. అదేవిధంగా 3లు ఎన్ని ఉన్నాయి, మొత్తం 3లే కాబట్టి ఇక్కడ 3 ఫస్ట్ ఒక 3 అనేది బేస్ రాసుకుంటాం. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ పైన రాస్తాం. అంటే 2 పవర్ 5 × 3². ఈ విధంగా 288ని రాస్తాం. నెక్స్ట్ మూడవది 360. దీన్ని కూడా రాస్తే 2 × 180 అని రాస్తాం. ఇక్కడ ఈ 180ని 2 × 90 రాస్తాం. ఈ 90ని 9 10 జా రాస్తాం. 9 10 90. ఈ 9ని 3 3 రాస్తాం. ఈ 10ని 2 5 రాస్తాం. అన్నీ చూసుకుంటే 2లు ఇక్కడొకటి 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 మొత్తం 2లు 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3, 3లు 2 ఉన్నాయి కాబట్టి 3², 5 ఒకటే ఉంది కాబట్టి 5 లేదా దీని పవర్ 1 రాసినా ఏం కాదు. ఇప్పుడు ఈ మూడిట్లో చూడండి 2 ఉంది 3 ఉంది, 2 ఉంది 3 ఉంది, 2 ఉంది 3 ఉంది, 5 ఉంది. కాబట్టి ఈ అన్నిట్లో కామన్గా ఉన్నాయి 2 3లే ఉన్నాయి, ఇక్కడ 5 లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే 5ని తీసేస్తాం. ఫస్ట్ 5 అనేది చూడం, 2లు 3లే తీసుకుంటాం. ఫస్ట్ 2 చూద్దాం. 2లు 2² ఉంది ఇక్కడ దీంట్లో 2 పవర్ 5 ఉంది, ఇక్కడ దీంట్లో 2 పవర్ 3 ఉంది. అంటే ఇక్కడ మనం తీసుకుంటే మనం చెప్పేటప్పుడు మనం దీంట్లో ఏమని చెప్పాలా అంటే కనిష్ట అని చెప్పి అనుకున్నాం. అంటే ఇక్కడ పవర్ 2 5 3 ఈ మూడిట్లో చిన్నది ఏంటిది 2 అనేది. కాబట్టి ఈ 2² అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఉమ్మడి ప్రధానాంకాలు 2 3లే. 5 అనేది దీంట్లో ఒక దాంట్లోనే ఉంది, ఈ రెండిట్లో లేదు కాబట్టి 5 తీసుకోము. ఇచ్చిన సంఖ్యల యొక్క ఉమ్మడి ప్రధానాంకాలు 2 3. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఈ 2² 2 పవర్ 5 2³ చిన్నది 2² కాబట్టి 2² తీసుకుంటాము. నెక్స్ట్ 3 పవర్స్ చూద్దాం. ఇక్కడ 3³ ఉంది, ఇక్కడ 3² ఉంది, ఇక్కడ 3² ఉంది. అన్నిట్లో చిన్నది 3² కాబట్టి 3² అనేది తీసుకుంటాం. ఓన్లీ చిన్న వాటిని అంటే 2² అంటే 4, 3² అంటే 9, 4 9 36. అంటే ఇచ్చిన సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఎంత అయింది 36 అయింది. మనం ఈ విధంగా మనం ప్రాబ్లం ఈ విధంగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.